ఈ ముగ్గురు చెత్త ప్లేయర్స్ని తప్పించకపోతే సౌత్ ఆఫ్రికాతో ఆడే టీ20 సిరీస్ ఓడిపోవడం గ్యారంటీ, అలాగే టీ20 వరల్డ్ కప్ కూడా చేజారిపోవడం గ్యారంటీ. ఈ ముగ్గురు చెత్త ప్లేయర్స్ని తప్పిస్తేనే టీమిండియా పుంజుకుంటుంది, గెలుపు బాట పడుతుంది. అవును బాస్, టీమిండియాలోని ముగ్గురు చెత్త ప్లేయర్స్ వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నారు. బట్ వారికి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. టీమిండియా బయాలటరల్ సిరీస్లు చాలానే గెలుస్తూ వస్తుంది. కానీ టీ20 వరల్డ్ కప్ గెలవకపోతే మాత్రం, అంటే ఆ మెగా ఈవెంట్లో బిగ్ టీమ్స్ ఉంటాయి. ద్వైపాక్షిక సిరీస్లా కాదు, వరల్డ్ కప్ ప్రెషర్ ఉంటుంది, ఐసీసీ ట్రోఫీ ప్రెషర్ కూడా ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ముళ్ళ సర్దుకొని ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకో ఛాన్స్ కూడా ఉండదు. మరి అస్సలు ప్రెషర్ లేని మ్యాచ్లోనే మీరు ఇంత దారుణంగా ఆడుతూ అట్టర్ ఫ్లాప్ అవుతుంటే ఆ బిగ్ ఈవెంట్ ఒత్తిడి తట్టుకోగలరా? టీ20 వరల్డ్ కప్ని వీరు మనకు అందించగలరా? చెప్పండి బాస్. మరి టీమిండియాకి ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఆ ముగ్గురు చెత్త ప్లేయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ప్లేయర్ శుభ్మన్ గిల్. లాస్ట్ మ్యాచ్లో 4, ఈ మ్యాచ్లో డకౌట్. గిల్ గత 14 మ్యాచ్ల నుండి 2, 4, 6, 10 కాదు బాస్, 14 మ్యాచ్ల నుండి చెత్త ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాడు, ఫ్లాప్ అవుతూనే ఉన్నాడు. గిల్ గత 14 మ్యాచ్ల్లో 23.90 యావరేజ్తో 142 స్ట్రైక్ రేట్తో కేవలం 263 రన్స్ మాత్రమే చేశాడు. ఇంతకంటే దారుణమైన బ్యాటింగ్ ఉంటుందా బాస్? 14 మ్యాచ్ల నుండి ఫెయిల్ అవుతున్నా తను టీంలో ఎలా ఉంటున్నాడు అసలు? ఫామ్లో ఉన్న సంజు శాంసన్ని కాదని తనకెందుకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు? సంజు ఓపెనర్గా తనకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి సూపర్ పర్ఫార్మెన్స్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆడుతున్న సౌత్ ఆఫ్రికాతో కూడా వాళ్ళ ఇంటికెళ్ళి మరీ వాళ్ళ బౌలర్స్ని చితక్కొట్టి సెంచరీ కూడా బాదాడు. అలాంటి ప్లేయర్ని మీరు బెంచ్పై కూర్చోబెడతారు, గిల్కి మాత్రం మళ్ళీ అవకాశాలు ఇస్తారు. ఎందుకు? గిల్ అంటే మీకు ఇష్టం అంతే. ఇక్కడ టీమిండియాకి ఎవరు అవసరం అనేది మీకు ముఖ్యమే కాదు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళే టీంలో ఉండాలి, అంతేగా. అరే గిల్ ఓడిఐ టెస్ట్ ఫార్మాట్లలో ఓకే, కానీ టీ20లో ప్రస్తుతం ఆడుతున్న తీరు చాలా వరస్ట్గా ఉంది. ఇంకెప్పుడు గుర్తిస్తారు? టీ20 వరల్డ్ కప్ కూడా చేజారిపోయాక ఇలానే ఆడితే ఈ సిరీస్ ఎలాగూ పోతుంది, వరల్డ్ కప్ కూడా చేజారిపోతుంది, ఇదైతే పక్కా. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. గత 29 మ్యాచ్ల నుండి తన అట్టర్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 1.5 ఇయర్గా సూర్య ఒక్క మ్యాచ్లో కూడా వావ్ ఏం ఆడాడురా అన్న ఇన్నింగ్స్ ఒక్కటి కూడా లేదు. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత సూర్యాని టీమిండియాకి కెప్టెన్ చేసిన తర్వాత టీమిండియా 6 ద్వైపాక్షిక సిరీస్లు గెలిచింది, ఏషియా కప్ కూడా గెలిచింది. బట్ సూర్య పరుగులే సాధించలేకపోతున్నాడు. 4 సెంచరీలు 2024కి ముందు 4 సెంచరీలు బాదిన సూర్య ఆ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటి వరకు ఈ మధ్యలో 29 మ్యాచ్లు ఆడాడు, అందులో ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు సూర్య. ఇలా ఓ కెప్టెన్ వరుసగా విఫలమవుతుంటే ఇక టీ20 వరల్డ్ కప్ని ఎలా మనకు అందిస్తాడు? ఇలానే ఫ్లాప్ షో చూపిస్తే ఈ సిరీస్ సౌత్ ఆఫ్రికా ఈజీగా గెలిచేస్తుంది. టీమిండియా ప్లేయర్స్ చూస్తూ కూర్చోవడం తప్ప ఏం చేయలేరు. ఇక సూర్య తర్వాత మరో ఫ్లాప్ స్టార్ శివం దూబే. తనని ఎందుకు ఆడిస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. అరే వరుసగా విఫలమవుతున్నాడు, టీమిండియాకి అత్యవసరమైన చోట పరుగులు సాధించకుండా తను ఓడి టీమిండియాని ఓడించేస్తున్నాడు. బిగ్ టీమ్స్ పై తను అసలు పరుగులే సాధించలేకపోతున్నాడు. అనామక టీంలపై బ్యాట్ జుల్పిస్తాడు, కానీ బిగ్ టీమ్స్తో మ్యాచ్ వచ్చేసరికి మాత్రం చేతులెత్తేస్తాడు. మరి ఇలాంటి ప్లేయర్స్తో ఆడితే టీమిండియా ఇలానే ఓడిపోతుంది. ముఖ్యంగా ఈ ముగ్గురు ప్లేయర్స్ని టీం నుండి తొలగించకపోతే ఇలానే మ్యాచ్లు ఓడుతాం, సిరీస్ కోల్పోతాం, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కూడా చేజార్చుకుంటాం. అందుకే ఈ ముగ్గురిని తప్పించండి, టీమిండియాని కాపాడండి. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.